అమెరికా 1776లో బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి పొంది స్వాతంత్రం పొందింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదొక ప్రజాస్వామ్య దేశంగా దేశ అధ్యక్షుడు కీలక పాత్ర పోషించే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. జార్జ్ వాషింగ్టన్, అబ్రహం లింకన్, రూజ్వెల్ట్ ఇలాంటి అనేక మంది ప్రముఖులు అధ్యక్షులుగా కొనసాగి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా రెండవసారి అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగానూ అమెరికాలోనూ అధ్యక్ష పదవి యొక్క గౌరవం, అధ్యక్ష పదవికి ఉండాల్సిన ఆ గొప్పతనాన్ని తగ్గిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అమెరికాలోనే దాదాపు 70% మంది ప్రజలు ట్రంప్ యొక్క విధానాల పట్ల వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారు. వెనిజులా మీద దాడి చేయటం కానీ, ఇప్పుడు ఇరాన్ మీద దాడి జరగటం కానీ, లేక అనేక దేశాల మీద టారిఫ్లు విధించడం కానీ, బెదిరించటం, వీటన్నిటితో పాటు విపరీతంగా వ్యక్తిగత వాణిజ్య వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి రాజకీయాలను ఉపయోగించుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ట్రంప్ యొక్క ప్రభావం అమెరికా మీద, అంతర్జాతీయ మీద, ముఖ్యంగా ఇండియా మీద ఎలా ఉందో తెలియజేయగలరు. ట్రంప్ రెండోసారి పాలన ప్రభావం అమెరికాలో ఎలా ఉన్నది, ఇతర దేశాల మీద ఎలా ఉన్నది అని కనుక మనం ఆలోచిస్తే అమెరికా ఇమేజ్ చాలా ఘోరంగా పడిపోయింది. మనం అమెరికాని చాలా గొప్పగా డిస్క్రైబ్ చేస్తాం. వి కాల్ ఇట్ ఏ నేషన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, మోస్ట్ పర్మిసివ్, అబ్జార్బింగ్, డెమోక్రటిక్ సొసైటీ అని మనం అమెరికా గురించి గొప్పగా చెప్తాం. ప్రపంచంలో అన్ని దేశాల నుండి ప్రజలు అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి ఆడ 2-3 తరాలు కూడా దాటిపోయినాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంత గొప్ప అమెరికా దేశానికి ఈ రెండోసారి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక విధమైన ప్రొటెక్షనిజం దాన్ని బాగా ఎక్కువగా పాపులరైజ్ చేశారు. ఈ పాపులరైజ్ చేయడం మొదట్లో అమెరికన్స్ స్వాగతించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేగా అనే స్లోగను అమెరికన్స్కి బాగా నచ్చింది. రెండోసారి ఆయనకి ప్రెసిడెంట్ అవడానికి ఆ స్లోగన్ కూడా చాలా పనిచేసింది. అయితే ఆయన బేసిక్గా వ్యాపారస్తుడు. ఆ బేసిక్గా వ్యాపారస్తుడు కావడం వల్ల ఎంతసేపటికి తను తీసుకునే నిర్ణయాలు వ్యాపారపరంగా ఆయన మిత్రులకో లేకపోతే ఆయనకో ఎంత ప్రయోజనం చేకూరుస్తాయి అన్న దాని మీదనే ఎక్కువగా ఆలోచించారు. 2, ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వలస వచ్చే వాళ్ళకి చాలా ఆంక్షలు పెట్టి వాళ్ళని చాలా గందరగోళం పరిచారు. ఇది అమెరికాలో ఉన్న వలసదారులకే నచ్చలేదు. ఇతర దేశాల్లో చదువుకుంటున్న వాళ్ళకి అమెరికాలో వెళ్ళి అక్కడ అవకాశాలని పొందాలని భావించే వాళ్ళకు కూడా నచ్చలేదు. అలాగా ఇతర దేశాల్లో కూడా అమెరికా దేశం యొక్క ఇమేజ్ బాగా టార్నిష్ అయింది. ఇది ఒక విధంగా ఇమేజ్ గురించి మనం మాట్లాడితే, రెండోది ఆర్థికంగా ఇతర దేశాల మీద ఆయన ఇష్టారాజ్యంగా, అంటే పిచ్చోడి చేతిలో రాయి అంటాం మనం, అదేవిధంగా ఆయన టారిఫ్స్ని విధించి గందరగోళం చేసి అసలు ఇవాళ ఏ దేశం మీద ఎంత టారిఫ్ ఉన్నది అనే విషయం ట్రంప్కి ఆ ఇతర దేశాలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నంత విధంగా ఫ్రీక్వెంట్ చేంజెస్ చేసేశారు. ఈ ప్రొటెక్షనిజం వల్ల, ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల డొమెస్టిక్గా కూడా అమెరికాలో కూడా ధరలు పెరిగిపోయి సాధారణ జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. సాధారణ జనం అమెరికాలో పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తున్నారు. ట్రంప్ పరిపాలనకి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తున్నారు. అలాగా ట్రంప్ పరిపాలన మీద ఘోరాతిఘోరంగా అంతర్గతంగా కానీ మొత్తం ప్రపంచంలో గ్లోబల్గా కానీ ఇమేజ్ టార్నిష్ అయింది. ఆ తర్వాత కాలంలో మన ఈ మధ్య
గత 6-7 నెలల నుంచి చూస్తున్నాం. ఇరాన్ వార్, ఉత్తపుణ్యానికి ఆ ఇరాన్ వార్ అది ఇజ్రాయెల్ ఇరాన్ వార్ని తన భుజాన వేసుకొని మరి ఇజ్రాయెల్ బ్లాక్మెయిల్ ఆయన ఉన్నాడని ప్రపంచం అంతా నమ్ముతున్నారు. ఈ ఇరాన్ చేతిలో నుంచి దెబ్బతిన్నారు, అమెరికా పరువు కూడా పోయిందని అనుకుంటున్నారు. ఈ ఇరాన్ వార్లో కూడా ఆయన చాలా రాంగ్ స్టెప్ వేశారు. మనకు తెలుసు గతంలో కూడా పలుమార్లు అమెరికా ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొని దాని పరువు పోగొట్టుకున్న విషయం కూడా మనకు తెలుసు. అయితే దానికన్నా కూడా చాలా అధికంగా ఇవాళ ట్రంప్ అంతర్జాతీయంగా ఇలాంటి విషయాల్లో ఏలు పెట్టి అమెరికా పరువు తీశారు. ఇవన్నీ కాకుండా యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన చాలా సంస్థలకి అమెరికా ప్రభుత్వం ఎంతో ఫైనాన్షియల్గా సహాయం చేస్తూ వచ్చింది. ఉదాహరణకి అందులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అందులో నుంచి పక్కకి వెళ్ళిపోయారు. మనకి పావర్టీ ఎనీవేర్ ఈజ్ డేంజరస్ టు ద ప్రాస్పెరిటీ ఎవ్రీవేర్, ఇది అందరికీ మనకు తెలిసింది. ఎక్కడ పావర్టీ ఉన్నా, పేదరికం ఉన్నా, ప్రపంచమంతా ప్రాస్పెరిటీ ఉన్నా కూడా ఆ ప్రాస్పెరిటీకి భంగం కలుగుతుంది అనేది ఆ మాట యొక్క అర్థం. ప్రపంచంలో అగ్రదేశాలైన అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, ఫ్రాన్స్ కానీ ఇలాంటి డెవలప్డ్ నేషన్స్, జపాన్, వీళ్ళు అండర్ డెవలప్డ్ కంట్రీస్కి, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. ఆ వితరణ సహాయం చేయవలసిన స్థితిలో ఉన్న అమెరికా కూడా ఇలాంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి వెళ్ళిపోవటం, వాటిని దబాయించటం, వాటిని బెదిరించటం, వాటిని బ్లాక్మెయిల్ చేయటం ట్రంప్ చేస్తున్న ఘోరాతి ఘోరమైన విషయం. అయితే ఇంకొక 3.5 సంవత్సరాలు ఆయన్ని భరించక తప్పదు. మరి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మూడోసారి పోటీ చేయకుండా ఉంటాడా, లేక వాళ్ళ రాజ్యాంగాన్ని 22nd అమెండ్మెంట్ అమెండ్ చేసి మూడోసారి కూడా ఒక ఇండివిజువల్ కంటెస్ట్ చేయవచ్చు అనే అమెండ్మెంట్ తీసుకొస్తాడా? మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారి చిరకాల కోరిక జమిలీ ఎన్నికలు. దానికోసం ఆయన కింద పైన పడుతున్నారని మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ మోడీ గారు ఎలాగైతే ఈ జమిలీ ఎన్నికలు కింద పైన పడుతున్నాడో, అక్కడ కనుక ట్రంప్ మూడోసారి కంటెస్ట్ చేయడానికి అమెండ్మెంట్ కనుక తీసుకొని వస్తే బహుశా మూడోసారి కూడా కంటెస్ట్ చేయవచ్చు. అయితే ఆయన్ని ప్రజలు ఎన్నుకుంటారని నేనైతే అనుకోను.